ఈ ఈ ఈ జనరేషన్లో మ్యాక్సిమం టైం ఇయ్యరు బేసిక్గా ఇవ్వరు. పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ అబ్బాయిలు అసలు మ్యాక్సిమం టైం ఇయ్యరు. ఏది క్రష్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ కలవాలి, ఎక్కువ ఇంప్రెస్ చేయాలి అనేది ఉంటుంది. కానీ వన్స్ అమ్మాయి మనకు పడ్డది అన్న తర్వాత అంతగానం టైం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అమ్మాయిలను ఎక్కువ వెనక తిప్పుకోవాలనుకుంటారు. కానీ సిద్ధు చూసిన మొత్తం అన్ని పనులు వదిలిపెట్టుకొని మీ వెనకాలనే వండుకుంటా, నీతో నేను కూడా వస్తాను అంటే ఎంత కేర్. బేసిక్గా మాకు అంటే టైం అసలు లేదు. కానీ అది ఎలా అంటే టైం అయిపోతుందని మా బాధ. అవును, మా బాధ కూడా ఇప్పుడు అదే, టైం కొంచెం టైం. యా, మీ టైం అది. సో ఇప్పుడు ఏంటి అంటే 5 years అయిపోయింది, నెక్స్ట్ 6 years 7 years టైం అయిపోతుంది అన్న కన్సర్న్ ఎక్కువ అయిపోయింది అనమాట. బేసిక్గా ఏంటి అంటే వీ లవ్ ఈచ్ అదర్స్ కంపెనీ. గొడవ పడినా, నవ్వినా, బాధ వచ్చినా ఇద్దరం ఉండాలి కంపల్సరీ. సో అండ్ ఏంటి అంటే ఒక ఎక్స్టెంట్ వరకు సిద్ధు ఉండగలడు, కానీ నేను అసలు ఉండలేను. కంపల్సరీ ఈవెన్ అవ్వదు, రాలేను అన్న టైంలో కూడా నేను లాక్కొస్తాను, లేదు ప్లీజ్ రా, ఉండాలి ఉండాలి అని. సో ఇంకా మరీ అంత ఫోర్స్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వడు, వచ్చేస్తాడు అప్పటికి. ఇప్పుడు గొడవలు, బాధ, సంతోషం అన్నీ అన్నారు కదా, మీ ఇద్దరు బాగా గొడవ పడ్డ సందర్భం ఏంది? బోల్డ్ ఉంటాయి. అంటే బాగా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుంటే ఒకసారి మస్తు ఇప్పటివరకు అట్లా ఏం గొడవలు కాలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే గొడవలు అంటే సిచ్యువేషన్స్ ఇంకా అంతే. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మేబీ తనకి అది రైట్ అనిపించవచ్చు, నాకు ఇది రైట్ అనిపించవచ్చు. మళ్ళీ ఇద్దరు ఒక పాయింట్కి రావడానికి అక్కడి నుంచి ఒక గొడవ, ఇక్కడ నుంచి ఒక గొడవ, తర్వాత మధ్యలో ఒక దీనికి వచ్చి కాంప్రమైజ్ అయ్యి అదంతా సెట్ చేసుకునే వరకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి గొడవకి. అది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తాయి అన్నది మాకే తెలియదు. తర్వాత మళ్ళీ నవ్వుకుంటాం మేమే గొడవ. కానీ ఏంటి అంటే సిద్ధు ఎక్కువ గొడవ పడతాడు, నేను చాలా సైలెంట్ ఉంటా. నేను సైలెంట్గా ఉన్నానని ఇంకా ఎక్కువ గొడవ అవుతుంది. అదేంటి బేసిక్ అమ్మాయిలు కదా క్రియేట్ చేసుకుని మరి గొడవలు. లేదు, నేను లోపల ఇలా ఆపుకొని ఉంటాను. సిద్ధు అలా కాదు, బస్ట్ అవుట్ అయిపోతాడు, మాట్లాడేస్తాడు, చెప్పేస్తాడు అన్ని. ఓకే అయిపోయిందా, డన్నా, కామ్ డౌన్, అలా అయిపోతుంది. మీరిద్దరు ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కలిసా లేదా ఒకరి వల్ల ఒకరా? ఒకరి వల్ల ఒకరు అయి ఉండొచ్చు, ఒకరి మీద ఒకరు వాడు అయింది. అంటే గొడవ పడిన తర్వాత నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. బేసిక్గా ఇమీడియట్గా మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అదేంటబ్బా బేసిక్గా ఇవి లక్షణాలు అన్న అబ్బాయిలకు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ రివర్సే. బేసిక్గా ఏంటి అంటే సిద్ధు షూటింగ్కి వెళ్తే నేను పొసెసివ్ అవ్వాలి. అంటే అరే ఆ అమ్మాయితో చేస్తున్నాడు, ఓకే సీన్స్ ఏముంటాయి లేదా నేను చేస్తే సిద్ధు అది ఫీల్ అవ్వాలి, ఓకే వాళ్ళు ఏం చేస్తుంది ఏంటి అన్నది. కానీ ఇక్కడ కంప్లీట్లీ రివర్స్ అనమాట. నేనేమంటానంటే సిద్ధు నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా అంటే ఇంట్లో పనులన్నీ చేసి రెడీగా ఫోన్ కూడా చేసి ఏంటి అంటే కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే షూటింగ్ అయిపోయిందా, నాది కూడా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు, ఇలాంటి కన్వర్జేషన్స్ ఉంటాయి. అలా యా బేసిక్గా ఇద్దరం ఏం చేస్తున్నాం అన్నది పక్కన పెడితే వీఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. కాబట్టి ఏమైనా చేస్తాం ఒకరి కోసం. అవును, మీ ఇద్దరిని చూస్తే మేము కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాం. నువ్వు చెప్పే ముచ్చట్లింటే కూడా నాకు నవ్వు వస్తుంది.